అందరికీ శుభోదయం. ఈరోజు గురువారం, లక్ష్మీవారం అంటారు. ఈరోజు జపం చేయాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే గురుగ్రహానికి సంబంధించింది. స్తోత్రాన్ని జపం చేయాలి 27 సార్లు. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచ సన్నిభం లంబోదరం విశాలాక్షం దేహం గణనాయకం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే గురు భగవాన్ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు గురు శివుని యొక్క అంశ కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడము, శివాభిషేకం చేసుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఈరోజు సంకష్ట చతుర్థి కూడా సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో గణపతి ఆరాధన అధిక శుభఫలితాలు. ఏవైనా సమస్యలుంటే సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 7 నెలలు కానీ, 12 నెలలు కానీ ఆచరించాలి. అలాగే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఈ 5 గురువారాలు కనుక శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే తప్పకుండా మీ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. మొదటి గురువారం విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి, తర్వాత శివునికి అభిషేకం చేయించుకోవాలి. శివునికి అభిషేకం చేసే ముందు శివుని ఎదురుగా నందిని ఉంచి అభిషేకం చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి, త్వరగా ఫలితం లభిస్తుంది. కాబట్టి 5 గురువారాలు మీరు ఈ శివాభిషేకం చేసుకోవడం వల్ల మీ సమస్య 5వ గురువారం అయ్యేలోపటినే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో భక్తితో ప్రయత్నించండి. శుభమస్తు.